హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో ఇప్పుడే ఒక మంచి మ్యాచ్ చూసాం, సూపర్ ఓవర్ ఆర్ఆర్ వర్సెస్ టీసీ. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఎలా చెప్పొచ్చు అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మ్యాచ్, ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇద్దరు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు, ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు, ఇద్దరు బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్న ఈ మ్యాచ్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్తోని వాళ్ళు కమ్బ్యాక్ అన్నది స్టార్ట్ అవుద్ది ఇద్దరిలో ఏదో ఒక టీంకి. సో చూద్దాం ఏమవుద్దో. సో లెట్స్ గో. ఫస్ట్ ఎంఐతో స్టార్ట్ చేద్దాం. ఎంఐ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు అండ్ లైన్గా 3 రన్అట్స్ అయిపోయారు డీసీ. అండ్ ఇంకా అంతే, బ్యాటింగ్ పరంగా దే వర్ లుకింగ్ ఫైన్, బౌలింగ్ పరంగా దే హ్యావ్ బూమ్రా బ్యాక్. అండ్ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి చాలా మొమెంటం ఉంటుంది, చాలా మొరాల్ అన్నది చాలా హై ఉంటుంది. కాబట్టి ముంబై విల్ బీ హోపింగ్ దట్ ఇవాళ వాళ్ళ మ్యాచ్ విన్ అవుతారని, హోమ్ స్టేడియంలో కూడా. కాబట్టి ఎస్ఆర్హెచ్ మీద అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటారు. అండ్ ఇంకా అంతే, ఇప్పుడు బ్యాటింగ్ పరంగా తిలక్ వర్మ వాజ్ ప్లేయింగ్ వెల్. ఇంకా లాస్ట్లో ఇప్పుడు బూమ్రా డెడ్ గ్రేట్ బౌలింగ్ అండ్ ఆ మ్యాచ్ బాగా రిస్ట్రిక్ట్ చేశారు. ఓవరాల్ ఎంఐ హ్యాడ్ ఎ రియల్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఫీల్డింగ్ పరంగా లాస్ట్ 3 balls 3 రన్అట్స్. ఫీల్డింగ్ అయితే అప్పటికప్పుడు ఏదో స్టెరాయిడ్స్ మీద ఉన్నట్టు చేశారు. అంటే ఫీల్డింగ్ స్టెరాయిడ్స్ కాదు, అంటే చాలా బాగా ఫీల్డింగ్ చేశారు లాస్ట్ 3 balls అయితే. ఆ టీం అంతా ఒకసారిగా కలిసినట్టు అనిపించింది. అండ్ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి చాలా మొమెంటం హై ఉంటుంది. ప్లస్ ఓవరాల్ కూడా వాళ్ళు హోమ్లో కాబట్టి దే విల్ బి హోపింగ్ దట్ ఈ మ్యాచ్ విన్ అవ్వాలని ఎస్ఆర్హెచ్తో. వేరే ఎస్ఆర్హెచ్ వచ్చేటప్పటికి 240 కొట్టించుకున్నారు. ఆల్మోస్ట్ సగం మంది ఫ్యాన్స్ హోప్స్ వదిలేసుకున్నారు. తర్వాత అభిషేక్ శర్మ వచ్చి, ఇంకా ట్రావిస్ హెడ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 140 అనుకుంటా, ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇంకా ఎక్కువ తక్కువ అయ్యి ఉండొచ్చు. కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ వికెట్కి 140 దగ్గరలో ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. తర్వాత అభిషేక్ శర్మ ప్లేడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ బై T20 బ్యాటర్. 140 కొట్టాడు, దాని తర్వాత 100 కొట్టినప్పుడు ఇలాగా ఒక స్లిప్ చూపించాడు, దిస్ ఇస్ ఫర్ యూ ఆరెంజ్ ఆర్మీ అన్నాడు. ఇప్పుడు నేను పర్సనల్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి నాకు అలాంటి చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎస్ఆర్హెచ్ వన్. బౌలింగ్ పరంగా కూడా ఈవెన్ దో వాళ్ళు 240 కొట్టించుకున్నా, అపార్ట్ ఫ్రమ్ షమీ ఐ స్టిల్ ఫెల్ట్ బౌలర్స్ అందరూ చాలా బాగా బౌల్ చేశారని. హర్షల్ పటేల్ అయినా కూడా, ప్యాట్ కమిన్స్ అన్నా కూడా, లేకపోతే జీషాన్ అన్సారీ అండ్ ఎక్స్పెషలీ ఇషాన్ మలింగా డెబ్యూ మ్యాచ్లో చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ ఓవర్. కానీ అంత 240 కొట్టించుకున్నప్పుడు ఒక 1-2 ఓవర్స్ బ్యాట్గా వెళ్ళినా, 2 ఓవర్స్ బాగా వేసినా కూడా ఇట్స్ రియల్లీ యూస్ఫుల్. అండ్ అదే షమీ ఒక్కటే కొంచెం కొంచెం ఆ రిథంలో ఉన్నట్టు అనిపించలేదు. మిగతా బౌలర్స్ అందరూ ప్లాన్తో వస్తే షమీ కొంచెం ఎందుకో అవుట్ ఆఫ్ ప్లేస్లో కనిపించాడు. కొంచెం ఎందుకో మిగతా బౌలర్స్ అంత ప్లానింగ్ లేదు, కొంచెం మిగతా బౌలర్స్ అంత సీరియస్నెస్ లేదు అన్నట్టు అనిపించింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాటింగ్ పరంగా ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ పెద్ద స్కోర్ని కొట్టింది. ట్రావిస్ షేక్ అన్న ట్రావిస్ షేక్ ఇన్నింగ్స్ అయ్యింది ఫస్ట్ టైం ఈ సీజన్లో. ఎందుకంటే ఆర్ఆర్ మ్యాచ్లో కూడా లిక్కు సేపింగ్ కలిపి ఆడలేదు. ఇషాన్ కిషన్ మ్యాచ్ బాగా ఆడాడు, తర్వాత హెడ్ కూడా బాగా ఆడాడు. కానీ అభిషేక్ హెడ్ కలిపి అయితే సరిగ్గా ఆడలేదు ఒక మ్యాచ్ కూడా. సో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ట్రావిస్ షేక్ ఇన్నింగ్స్ అయితే ఒకటి వచ్చింది. అండ్ టీం పరంగా అయితే అదే ఎటొచ్చి ఐ స్టిల్ థింక్ ఎస్ఆర్హెచ్ నీడ్స్ టు మేక్ ఎ కాల్ ఆన్ షమీ. మేబీ డ్రాప్ చేయాలా, లేకపోతే ఏమైనా కోచింగ్ పరంగా ఏమైనా కొన్ని ట్వీక్స్ చేయాలా షమీ దగ్గర, చూసుకోవాలి. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ అలాంటి మొమెంటమ్ని మెయింటైన్ చేయాలనుకుంటారు బ్యాటింగ్లోని. బౌలింగ్లో కూడా కొంచెం ఎందుకో ఐ స్టిల్ ఫీల్ లైక్ షమీ ఒక ఇష్యూ లాగా. ప్లస్ కొంచెం బౌలింగ్లో కూడా ఇంకొంచెం బాగా చేశారు లాస్ట్ మ్యాచ్. నిజం చెప్పాలంటే 240 కొట్టించుకున్నారు, కానీ ఐ స్టిల్ ఫెల్ట్ లైక్ దే డిడ్ వెల్. కానీ బౌలింగ్లో కూడా కొంచెం సరిగ్గా ప్లానింగ్ చేసి ఇంకొంచెం టీమ్స్ని కొంచెం రన్ స్కోర్ చేయడం కష్టపెట్టాలి అన్నట్టు కొంచెం ఉండాలి. అదొక్కటే చూసుకోవాలి.
అండ్ ఫీల్డింగ్ కూడా కొంచెం ఏంటి కొంచెం షార్ప్గా ఉండేలా చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ముందు మ్యాచెస్ చూసుకుంటే, కానీ స్టిల్ కొంచెం బెటర్ అవ్వచ్చు, ఇంకా కొంచెం షార్ప్ ఫీల్డింగ్ అలాగా. అండ్ అంతే, ఎంఐ పరంగా దే వన్ ద లాస్ట్ మ్యాచ్. బూమ్రా ఇస్ బ్యాక్, టీం అంతా ఫిట్గా ఉంది. సో దే విల్ బి హోపింగ్ దట్ ఇలాగా మంచి మొమెంటం క్యారీ చేయాలని. ఎస్ఆర్హెచ్ కూడా ఫైనల్లీ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు. సో వాళ్ళు కూడా వాళ్ళ బ్యాటింగ్ మొమెంటం క్యారీ చేయాలనుకుంటారు. బౌలింగ్ పరంగా కూడా దే వర్ లుకింగ్ గుడ్. సో ఇద్దరు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది, ఎందుకంటే ఎవరు విన్ అయితే వాళ్ళ సీజన్ టర్నింగ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు విన్ అయిన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్దామన్న ఒక ఇదితో ఆడడం మొదలు పెడతారు. అండ్ ఓడిపోయిన టీం ఆల్మోస్ట్ ఇంక ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేమన్న ఇంకా దాంట్లో పడిపోతారు. ఎందుకంటే ఇంక అప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ విన్ అవ్వాలి, విచ్ ఇస్ క్వైట్ హార్డ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఐపీఎల్లో. సో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ రెండు టీమ్స్కి, అది మనకు తెలిసినంతవరకు. నెక్స్ట్ స్టేడియంకి వద్దాం. వాంకడే స్టేడియం ఆబ్వియస్లీ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ పరంగా ఎంఐఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ ఎస్ఆర్హెచ్. బోల్ట్, బూమ్రా, రాహుల్ చహర్ ఎస్ఆర్హెచ్లో ఉన్నాడు, దీపక్ చహర్, ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ చాలా తక్కువ టీమ్స్ ఉంటుంది. అండ్ ఫార్చునేట్లీ ఎంఐ హ్యావ్ ఇట్. సో ఫాస్ట్ బౌలింగ్ పరంగా అసిస్టెన్స్ ఉంటే మాత్రం ఎంఐఆర్ గోనా హ్యావ్ అప్పర్ హ్యాండ్. అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ T20 రివల్యూషనైజింగ్ ఇవన్నీ కూడా ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ వాంకడేలోనే అనుకుంటా, లాస్ట్ ఇయర్ సేమ్ వాంకడేలోనే ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోని ఎస్ఆర్హెచ్ 250+ కొట్టారు ఆ మ్యాచ్లో. సో అక్కడి నుంచే ఇలా T20 రివల్యూషనైజ్ అవ్వడం మొదలైంది. సో ఇట్స్ అ హిస్టారికల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇంకా స్పిన్నర్స్ పరంగా కూడా ఇప్పుడు ఎంఐ దగ్గర ఇప్పుడు కరణ్ శర్మ ఆడుతున్నాడు, ప్లస్ దాంతోపాటు శాంట్నర్ ఎప్పటి నుంచో ఉన్నాడు. శాంట్నర్ ఒక బాల్ చూసాం కరుణ్ నాయర్కి ఢిల్లీ మ్యాచ్లో, చాలా బాగా చేశాడు. సో ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ క్వాలిటీ ప్లేయర్ శాంట్నర్ ఇస్. ప్రతి టీంకి శాంట్నర్ లాంటి ప్లేయర్ కూడా ఉండాలి, అబ్సల్యూట్ మ్యాచ్ విన్నర్. సో స్పిన్నర్స్ పరంగా, పేసెస్ పరంగా ఎంఐ ఇస్ లుకింగ్ మచ్ స్ట్రాంగర్. కానీ బ్యాటింగ్ పరంగా ఇఫ్ ఇట్స్ గానా బి హై స్కోరింగ్ మ్యాచ్, అంటే ఒక 200+, 220, 230 అలాంటి స్కోర్స్ అవుతాయి అన్నప్పుడైతే బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ స్టిల్ బెటర్. కానీ ఓవరాల్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కూడా ముంబై ఇస్ బెటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి players to watch out for I think Mumbai paranga it's gonna be someone like Hardik might be someone crucial SRH bowlers తో చూసుకుంటే. అండ్ SRH పరంగా ఐ థింక్ ట్రావిస్ హెడ్, ఎందుకంటే ట్రావిస్ హెడ్కి బ్లూ జెర్సీ ఇస్తే ఎప్పుడు బాగా చేస్తాడు, అలా ఏదో ఉంటాయి కాబట్టి. కానీ నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాంకడేలో కూడా ట్రావిస్ హెడ్ చాలా బాగా ఆడాడు ముంబైతో. సో ఆ ఫామ్, ఆ పిచ్, లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు కాబట్టి కొంచెం బాగా ఆడతాడని నాకైతే అనిపిస్తుంది ట్రావిస్ హెడ్. కానీ లెట్స్ హోప్ ఐమ్ నాట్ జింక్సింగ్ ఇట్. తర్వాత ఒక సెకండ్, తర్వాత టాస్కి వచ్చేటప్పటికి ఐ థింక్ బోత్ టీమ్స్ విల్ బి గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ టాస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి మ్యాచెస్ చాలా క్లోజ్ మ్యాచెస్ అవుతాయి. చాలా రెండు టీమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ టీమ్స్, రెండు బ్యాటింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్, బౌలింగ్లో అయితే ఎంఐ కొంచెం బెటర్. కానీ టాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టాస్ విన్ అయ్యి ఏం పిక్ రైట్ చాయిస్ చేసుకుంటే మాత్రం ఇట్స్ గోనా బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద టీమ్ హూ వన్ ద టాస్. సో ఐ థింక్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తారనుకుంటున్నా. కానీ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ చేజింగ్ చేసి విన్ అయ్యారు కాబట్టి అది ఏమైనా మైండ్లో ఉంటుందేమో తెలియదు. కానీ యూజువలీ ఇంత హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఐ థింక్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ అనుకుంటారు యూజువలీ టీమ్స్, అపార్ట్ ఫ్రమ్ సమ్ అదర్ రీజన్స్. క్లైమేట్ కండిషన్స్ ఏం ప్రాబ్లం లేదు, రెయిన్ ఏమి ఇష్యూస్ ఏం కనిపించట్లేదు. సో క్లైమేట్ బాగానే ఉంటుంది. అండ్ హెడ్ టు హెడ్లో ఐ థింక్ ఎంఐ హ్యాస్ అప్పర్ హ్యాండ్. కానీ టీమ్స్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కాబట్టి అంత ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నా ప్లేయర్స్ దాని మీద. మోస్ట్లీ ప్లేయర్స్కి తెలిసి కూడా ఉండదు ఇలా హెడ్ టు హెడ్లో ఎంఐ హ్యాడ్ అప్పర్ హ్యాండ్ అని. సో అది ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చేటప్పటికి ఎంఐ స్టిల్ ఆర్ గోయింగ్, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. వాళ్ళు ఏం చేంజెస్ చేయరు. లాస్ట్ మ్యాచ్ బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. సో రోహిత్, ఇంకా రికిల్టన్, తర్వాత సూర్య, తిలక్, జాగ్స్, నమందేర్, హార్దిక్, శాంట్నర్,
దీపక్ చహర్, బోల్ట్, బూమ్రా అండ్ కరణ్ శర్మ. లాస్ట్ మ్యాచ్ వచ్చాడు, హీ డిడ్ వెల్. సో కరణ్ శర్మ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ప్లస్ ఎస్ఆర్హెచ్కి ఆడాడు కరణ్ శర్మ ఒకప్పుడు. సో అది ఏమైనా హెల్ప్ ఉంటుందేమో, కానీ అది కరణ్ శర్మ ఆడిన టైంలో అప్పుడున్న ప్లేస్ ఇప్పుడు ఎవరు లేరు. సో పెద్ద ఏముండదు అని అనుకోవడం. అండ్ ఎస్ఆర్హెచ్ పరంగా కూడా ఐ స్టిల్ థింక్ దే గోనా గో విత్ ద సేమ్ టీమ్. కానీ చేస్తే బై ఛాన్స్ ఒకవేళ చేస్తే ఒక చేంజ్ చేయొచ్చు. కానీ ఐ డూ థింక్ దే ఆర్ నాట్ గోనా డూ ఇట్ అపార్ట్ అన్లెస్ ఇఫ్ షమీ ఈస్ ఇంజర్డ్. సో అభిషేక్, ట్రావిస్, కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, క్లాసన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్, షమీ. ఒకవేళ షమీ ఇంజర్డ్ లేకపోతే వాళ్ళు డ్రాప్ చేద్దాం అనుకుంటుంటే ఉనాడ్కట్. సో ఒకవేళ అలా అయితే ఇంకా ప్యాట్, ఉనాడ్కట్ లేకపోతే ఇషాన్ మలింగ, ప్యాట్ ఓపెనింగ్ బౌలింగ్ చేస్తారనుకుంటున్నా. ప్రాబబ్లీ ఇషాన్ మలింగ ప్యాటే చేయొచ్చు, కానీ ఈవెన్ ఇలా కూడా చేయొచ్చు. ఇషాన్ మలింగ, ఉనాడ్కట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఉనాడ్కట్ ఐపీఎల్ చూసే వాళ్ళకి కొంచెం ఇలాగా స్లో బాల్ చేస్తాడు, ఓపెనింగ్ బౌలింగ్ చేయలేడు అని ఉంటాడు. కానీ రెడ్ బాల్లో అయితే ఉనాడ్కట్ ఇస్ ఎ రియల్లీ గుడ్ స్వింగ్ బౌలర్. రెడ్ బాల్లోని ఓపెనింగ్ బౌలింగే చేస్తాడు. సో ఉనాడ్కట్ కూడా ఓపెనింగ్ బౌలింగ్ చేయొచ్చు, అది చూడాలి. కానీ ఐ థింక్ షమీ విల్ స్టార్ట్. ఎందుకంటే ముంబై లాంటి టీము ఇంకా ప్లస్ బాంకడలో కాబట్టి షమీకి కొంచెం హెల్ప్ ఉంటుంది. కాబట్టి షమీ లాంటి ప్లేయర్ని ఒక బ్యాట్మెన్స్తో డ్రాప్ చేయాలనేది అనుకుంటున్నా, ఒకవేళ అన్లెస్ ఈస్ ఇంజర్డ్. తర్వాత జీషాన్ అన్సారీ లాస్ట్ మ్యాచ్ బాగా చేశాడు. ఒక చాలా అన్లక్కీ, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా 2 వికెట్స్ అయితే వచ్చేవి, కానీ అన్లక్కీ. నెక్స్ట్ ఇషాన్ మలింగ, హీ ఇంప్రెస్డ్ అస్ ఆల్ విత్ హిస్ డెబ్యూ. చూడాలి, డెబ్యూలో చాలామంది బాగా పర్ఫామ్ చేసి తర్వాత మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇప్పుడు ముంబై పరంగా చూసినా కూడా అశ్వని కుమార్ అని, విఘ్నేష్ పుత్ర అని, వీళ్ళిద్దరూ కూడా డెబ్యూ మ్యాచెస్లో ఒకరేమో 3 for ఇంకోరేమో 4 for తీశారు. కానీ ఇప్పుడు ఇద్దరు ప్లేయింగ్ గిన్నెలు లేరు. సో డెబ్యూ మ్యాచ్ని చూసి మనం ఏం చెప్పలేం. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళు గుడ్ ప్లేయర్స్ అని అనుకుంటాం. సో ఇట్స్ గోనా బి ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ మలింగ. కానీ హోప్స్ తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే డెబ్యూ మ్యాచ్ కొంచెం ఎప్పుడు బాగా పర్ఫామ్ చేసినా తర్వాత మ్యాచ్ల నుంచి బాగా పర్ఫామ్ చేస్తారని ఏమీ ఇది కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐ థింక్ కీ బ్యాటిల్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఇప్పుడు అభిషేక్ శర్మ అగెయిన్స్ట్ ట్రెంట్ బోల్ట్ మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. ఎందుకంటే ఆ స్వింగ్ కొంచెం లీథల్ బాల్స్ ట్రెంట్ బోల్ట్ వేస్తాడు కాబట్టి అభిషేక్ శర్మ మైట్ స్ట్రగుల్. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా మైట్ స్ట్రగుల్ అగెయిన్స్ట్ ట్రెంట్ బోల్ట్. సో అదొక బ్యాటిల్ టు వాచ్ ఫర్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓపెనింగ్ అవుట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంక మ్యాచ్ విన్ అయిపోయినట్టే. ఇద్దరిని అవుట్ చేస్తాయి. సో ట్రెంట్ బోల్ట్ అగేన్స్ట్ దీస్ బోత్ ఓపెనర్స్. అండ్ ఎంఐ పరంగా వచ్చేటప్పటికి తిలక్ వర్మ ఈస్ డూయింగ్ గ్రేట్ ఫర్ దెమ్. సో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ అగేన్స్ట్ తిలక్ వర్మ మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. అండ్ అంతే, తిలక్ వర్మను అవుట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ప్యాట్ కమిన్స్ తను చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాబట్టి, ఇంకా తిలక్ వర్మ ఇంకా న్యూ కాబట్టి మేబీ ప్యాట్ కమిన్స్ మైట్ గెట్ అ వికెట్ ఆఫ్ తిలక్ వర్మ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ప్రిడిక్షన్స్కి వద్దాం. నాకు అసలు ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చేయాలనే లేదు నిజం చెప్పాలంటే, ఎందుకంటే నిజంగా చాలా కష్టం ఈ మ్యాచ్ ప్రిడిక్ట్ చేయడం. ఎందుకంటే ముంబై లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు అండ్ వీ నో హౌ గ్రేట్ దట్ టీమ్ ముంబై ఇస్. ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ కంబ్యాక్ చేశారు. అసలు అన్విలబుల్ అనుకున్న మ్యాచ్ని అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దైవాల్ విన్ అయ్యారు ఎస్ఆర్హెచ్. సో ఇట్స్ గోనా బి రియలీ హార్డ్ మ్యాచ్. ఇట్స్ గోనా బి రియలీ వెల్ ఫాట్ మ్యాచ్. టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుద్ది. టాస్ ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అవుతారు అని కూడా చెప్పొచ్చు నేను, కానీ అలా చెప్తే మీ ఎవరికి నచ్చదు కాబట్టి ఐ స్టిల్ థింక్ ఎంఐ ఇస్ గోనా విన్. ఎందుకంటే ఈవెన్ దో ఐఎమ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఐ స్టిల్ ఫీల్ ఎంఐ హ్యాస్ అ బెటర్ బౌలింగ్ లైనప్. బోల్ట్ అని, లేకపోతే బూమ్రా ఇప్పుడు తిరిగి రావడం, దీపక్ చహర్, ఇంకా ఇప్పుడు స్పిన్నర్స్లో కూడా దే హ్యావ్ గుడ్ స్పిన్నర్స్. ఇప్పుడు శాంట్నర్ అని, కాంత్ శర్మ అని. వేరే ఎస్ఆర్హెచ్ మైట్ స్ట్రగుల్ ఇన్ వాంకడే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఆ రేంజ్ బౌలర్స్ లేరు. ఉన్నా కూడా పర్ఫామ్ చేయట్లేదు, షమీ అని లేకపోతే ప్యాట్ కమిన్స్ అని కూడా. సో ఐ థింక్ ఎంఐ ఇస్ గోనా విన్. అండ్ ఇట్స్ గోనా బి ఏ రియలీ క్లోజ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ కూడా విన్ అవ్వచ్చు. ఇట్స్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ టాస్ ఎవరు విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు, లేకపోతే టాస్ విన్ అయ్యాలి బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నారా. సో అది పిచ్ కండిషన్స్ బట్టి వాళ్ళు చూసి ఏం డిసైడ్ అవుతారు. కానీ బోత్ టీమ్స్ ఆర్ గోనా మేక్ ద రైట్ చాయిస్. సో ఐ థింక్ టాస్ ఈజ్ ఇంపార్టెంట్. సో టాస్ ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అవ్వచ్చు. కానీ పిచ్ చేసుకోవాలి అంటే ఐ థింక్ ఎంఐ ఇస్ గోనా విన్. సో అది నా ప్రిడిక్షన్. సో చూద్దాం ఏమవుద్దా మ్యాచ్లో.
సో నా వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ వస్తుంటాయి. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.